ఈ కథ శ్రీకృష్ణుడి పరమ భక్తుడు ఒకరు ఆ గోలోకానికి వెళ్లి శ్రీకృష్ణుణ్ణి కలవడంతో మొదలైంది. నా ప్రభు శ్రీకృష్ణుణ్ణి నేను దర్శించుకోబోతున్నాను. ఆ క్షణం దరిచేరాలంటే నేను వెంటనే గోలోకానికి చేరుకోవాలి. దేవఋషి నారద, అకస్మాత్తుగా మన విమానం ఎందుకు ఆగిపోయింది? మనం ఇప్పుడు గోలోకానికి చేరుకున్నాం శ్రీరామ. గోలోకమా? కానీ దేవఋషి, సుదూర తీరం వరకు నాకేమీ కనపడడం లేదే. ఈ లోకం చూడాలి అంటే ప్రభువు నామస్మరణ చేయాల్సిందే కదా. జై శ్రీకృష్ణ. నామస్మరణ సగమే చేస్తే పనెలా పూర్తవుతుంది శ్రీరామ? ఇక్కడ ప్రవేశం దక్కాలి అంటే శ్రీకృష్ణుడి కన్నా ముందు రాధనామం జపించాల్సి ఉంటుంది. నేను తన నామం ఎప్పటికీ జపించలేను. అయితే మరి బ్రహ్మదేవుడి సందేశం పరిస్థితి ఏంటి? మీరు అది తెలపడానికేగా వచ్చారు. కానీ నా ప్రభువు నామానికి ముందు తన పేరు పలకడం అంటే నా భక్తిని అవమానించుకున్నట్టే. నేనెట్టి పరిస్థితుల్లోనూ నా భక్తిని అవమానించుకోలేను. సరేలే, నేనే ఇప్పుడు మీకు బదులుగా ఈ తలుపులు తెరుచుకునేలా చేస్తాను. రాధా కృష్ణ, ఇదే గోలోకం. కృష్ణుడి మనసే కట్టిపడేసే రాధానములతోనే ఎంతో మధురము వీరి ప్రేమే అంటూ లోకం పాడే. శ్రద్ధగా చూడండి శ్రీరామ, వీరే రాధాకృష్ణులు. వీరిరువురు వేరు కాదు. దేహాలు రెండైనా వారి ఆత్మలు మాత్రం ఒక్కటే. ఇదంతా మాయ. ఇదంతా కేవలం తన మాయ. తనే నా ప్రభువుని చెలింపజేసింది. అయితే పద, వెళ్ళి ప్రభువుతో చెప్పు. ప్రభువు తనని కలవడానికి మిమ్మల్ని రమ్మని పిలిచారు కదా. ప్రభు, ప్రభు, నా మనసులోని కోరిక తీరిపోయింది ప్రభు. అయితే మనసులోని భారం కూడా దింపేసుకో శ్రీరామా. నాతో ఏదో చెప్పాలని వచ్చావు కదా. ప్రభు, బ్రహ్మదేవుల సందేశం. బ్రహ్మదేవుల సందేశం గురించి కాదు, నీ మనసులోని సందేహం గురించి అడుగుతున్నాను. ఏంటి నీ బాధ? ప్రభు, మీ లోకానికి మీ దర్శనం కోసం వచ్చి మిమ్మల్ని కాకుండా మరొకరిని ఎలా జపించగలం? ఎవరి రాధ ప్రభు? అయినా నేను నా ప్రభు శ్రీకృష్ణుని నామానికన్నా ముందు తన నామం ఎందుకు జపించాలి? ఈ జలపాతం చూడు శ్రీరామా. ఆశ్చర్యంగానే ఉంది ప్రభు. ఈ జలపాతం కింద నుండి పైకి ఎలా ప్రవహిస్తోంది? ఆ ధార ధరిత్రి ఆకర్షణతో పైనుండి కిందకు ప్రవహించాలి. కానీ అది ఆ ఆకర్షణని దాటుకుని పైకి వెళ్ళిపోతుంది. తనే రాధ. ప్రతి నిశ్వాస శ్రీకృష్ణుడైతే పీల్చే ప్రతి ఉచ్ఛ్వాస కూడా రాధే. ఇదంతా కూడా మాయే ప్రభు. మిమ్మల్ని వంచే ప్రయత్నం జరుగుతోంది. నిజమే అయ్యుంటుంది. నేను కూడా మాయలో చిక్కుకున్నాను. ఎవరు నాకు సహాయం చేయగలరు? ఈ మాయాంధకారం నుండి ఎవరు దూరం చేస్తారు? నేను చేస్తాను ప్రభు. ఈ జీవితాన్ని నాకు ప్రసాదించింది మీరే. మీ బాధని ఇప్పుడు నేను దూరం చేస్తాను. నాకు కేవలం ఒక్క అవకాశం ఇవ్వండి. ఆరతికి సమయం అయింది. ఆ అవకాశం అక్కడే దొరుకుతుందేమో. చాలు.